Welcome to SB News. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలు దాదాపు 40,000 బస్తాలు ఆరుబయటే వర్షానికి ఆ మొక్కలు నాని మొలకెత్తుతున్నాయని వాటిని వెంటనే జిల్లా మార్కెట్ గోదాంకు తరలించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత ఐక్య కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకొని రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. వెంటనే సంఘటన స్థలంకు గుండాల మండల తహసీల్దారు కాసిం, ఎస్ఐ సైదారాహుపు చేరుకొని మార్కెట్ డీసీఓకు, కలెక్టర్కు ఫోన్లో మాట్లాడి రైతులకు సమాధానం చెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య నాయకులు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు, ముక్తి సత్యం, గుండాల గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమరం సీతారాములు, గడ్డం లాలయ్య, పాయం ఎల్లన్న, ఈసం కృష్ణ, పెండకట్ల పెంటన్న, పూణెం నర్సయ్య పటేల్, ముక్తి ముత్తయ్య దొర, మానాల ఉపేందర్, వాగబైన చంద్రయ్య దొర, పూణెం రమణబాబు, యాసారపు వెంకన్న, ఆర్ఎం నరేష్, పర్సిక రవి రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాలు వస్తానే ఆగమైపోతున్నాయి. ఇక్కడే చేయకూడదు, తడిచి బస్తాలకి వెళ్ళి మొక్కలు బయటకు వెళ్తాయి. ఎప్పుడు ఇంకా కొనుగోలు జరుగుద్ది? ఇంకెప్పుడు తోలకపోతారు? రైతు సమస్య ఎప్పుడు పరిష్కారం అయితే? మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ వర్షాకాలం దిగేది. వర్షాకాలం దిగితే మళ్ళీ జొన్నలు పట్టి ఏంటంటే రైతాంగం గుబులు పడుతున్నారు. అట్లాంటి రైతాంగాన్ని ఆదుకోకపోవడం ప్రభుత్వానికి సిగ్గు చేయటం మట్టి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. సొసైటీకి ఏం బాధ్యత ఉన్నది? చట్టం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎవరు మాట్లాడాలి, ఎవరు రావాలి, ఎవరు చర్చలు జరపాలి? మీ ప్రయత్నం అంటే మేము ఎట్లనండి? మార్కెట్ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటానా? మార్కెట్ ఎడిపోయింది, దాని అధికారులు ఎడిపోయినరు. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడున్నారు? ఏమైనరు? వ్యవసాయ శాఖ అధికారులు కదా మాట్లాడాల్సింది, వాళ్ళు ఎడిపోయినరండి. చెప్పండి. జరుగుతున్నదండి. మీరు ఏ మేరకు మిమ్మల్ని నమ్మాలి మేము? ఇప్పటిదాకా మీరు సొసైటీ అనేటువంటి చెప్పారు కదా, సొసైటీ వాళ్ళు మేము నిమిత్త మాత్రమే అనేటువంటి చెప్పారు. ఇవాళ ఏం చెప్తుండ్రు? ఏం బాధ్యత తీసుకుంటుండ్రు? అది సాధ్యమయ్యేదేనా? మీ చేతులు ఉన్నటువంటిదేనా? మార్కెట్ అధికారులు ఏం చేయాలి? జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడియండి, మాట్లాడిస్తే అప్పుడు మేము ఆలోచన చేస్తామండి. లేదా కలెక్టర్ గారినైనా మాట్లాడమనండి. మాట్లాడితే అప్పుడు మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. మేము దాన్ని అతిక్రమించి పోం, కానీ మా సమస్యను పరిష్కరించేటట్టు ఉండాలి. ఇవాళ ఏదో ఆందోళన చేస్తాను అని మీరు ఏమంటే కొనుగోలు చేస్తాం, 3 లారీలు పంపిస్తాం, 2 లారీలు పంపిస్తాం అనేటువంటిది అంటే ఇన్ని వేల బస్తాలు ఎన్నెళ్ళు పడతాయి? ఇంకా మార్కెట్కు సగం రావాల్సినటువంటి సరుకు రైతు చేతిలోనే ఉన్నది. మాట్లాడియండి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తాం మేము. ఓకేనండి. ఈ విషయాన్ని మన ఉన్నతాధికారులకు తెలియజేశాను. కలెక్టర్ గారికి మరియు డిఎం మార్కెట్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేశాను. జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు డిఎం మార్కెట్ సిబ్బంది మరియు జాయింట్ కలెక్టర్ గారు మన లోకల్గా ఉన్న జీసీసీ గోడౌన్స్, అలానే నాబార్డ్ గోడౌన్, అలానే స్కూల్లో ఉన్న గోడౌన్స్ మ్యాపింగ్ చేయడం కోసం తక్షణ చర్యలు ఇచ్చారు. ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు 1 గంటలో డిఎం మార్కెట్ గారిని పర్సనల్గా విజిట్ చేసి మ్యాపింగ్ చేసి లోకల్ గోడౌన్స్కి ట్రాక్టర్స్ ద్వారా షిఫ్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ గంటన్నరలో అందరు అధికారులు వస్తారు, మ్యాపింగ్ చేస్తారండి. అన్ని లోకల్ గోడౌన్స్కి మీ ట్రాక్టర్ ద్వారా షిఫ్ట్ చేసుకోవచ్చు. మరి లారీస్ అవైలబుల్ లేరు కాబట్టి మీరు లోకల్ ట్రాక్టర్స్ ద్వారా లోకల్గా మ్యాపింగ్ చేయగానే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అదే సార్, గంట సేపు కలెక్టర్ గారి దగ్గర నుండి ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి హామీ, ఎంఆర్ఓ గారు మన రైతులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం గుండాల మండల కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున నేను తెలియజేస్తున్నాను.
రాజు అని మాటలు చెప్పుకొని బతుకుతానే తప్ప రైతుని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ యొక్క మొక్కజొన్న రైతుల్ని వెంటనే స్పందించి ఇక్కడున్న మొక్కజొన్నల్ని గోడంలోకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన ఈ యొక్క ఆదివాసీ సంక్షేమ పరిషత్తు అఖిలపక్ష రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నది. ఉన్నటువంటి ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు ఇంత ఎదటి కాలంలో కూడా 40% ఇక్కడ ఉన్నటువంటి రైతులు 40% పండించినటువంటి మొక్కజొన్న కొనమని చెప్పి కొనుగోలు కేంద్రం కావాలని చెప్పి మేము జిల్లాధికారులకు మొరబెట్టుకుంటే మెమోరాండం ఇస్తే గొడవ చేస్తే ర్యాలీ తీస్తే ఆ కొనుగోలు కేంద్రం ఇచ్చారు. కానీ ఆ కొనుగోలు కేంద్రంలో చేసినటువంటి మొక్కజొన్నను ఇవాళ తరలించమంటే నానా రకాల కండిషన్లు. ఈ మధ్యకాలంలో వడగాలుల వాన 2 సార్లు వచ్చినటువంటి మొక్కజొన్నను చూసినట్టయితే ఇక్కడ మొక్కజొన్న మొక్కలు వచ్చి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు తరలించింది లేదు. వేలాది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొక్కను కొనుగోలు చేశారు, అక్కడ కుప్పలు పెట్టారు. వీటిని తక్షణమే లారీలు సప్లై చేసి ఈ లారీలకు మొత్తం తీసుకుపోయి గోడౌన్ల అక్కడ దించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతులకు న్యాయం చేయాలనేటువంటి దాని మీద కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతాంగానికి, ఈ మండల ప్రజానీకానికి మేము ఇప్పుడు జయజయలు చెప్తున్నాం.